ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డల సంబరం మొదలైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి మహాపూజతో జాతర మొదలైంది. ఈ మహాపూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మా బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐటీడీఓ పీఓ ఖుష్బూ గుప్తా, మిశ్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న ముస్లిం వంశీయులు మర్రి చెట్ల వద్ద సాంప్రదాయ పూజలు, ఆచార కార్యక్రమాలు నిర్వహించి కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాల మధ్య సందడిగా అందరూ తెల్లని వస్త్రాలు, తలకు తలపాగాలు ధరించి ఆలయానికి చేరుకున్నారు. నాగోబా మహాపూజకు మిశ్రం వంశీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంటిలపాది కుటుంబ సమేతంగా తెలంగాణ ప్రాంతం నుండి అధికారులు మాట్లాడుతూ జాతరలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈ రోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర